యేసేపు జీవితాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు దూత వచ్చి మరియా పరిశుద్ధాత్మ వలన గర్భం దాల్చింది, ఆమెను ఖచ్చితంగా చేర్చుకోవాలి, ఆమెను సంరక్షించాలి అని చెప్పినప్పుడు దూత మాటకు లోబడి దేవుని మాటగా తీసుకొని ఆయన మాట వినడం మాత్రమే కాదు, మనము లూకా సువార్త 2వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట చూస్తే, మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకున్న దినములు గడిచిన తరువాత అని రాయబడి ఉంది. అంటే ధర్మశాస్త్రములు అంటే వాక్యమును ఎలాగైతే వాక్యానుసారంగా బ్రతకాలో అలా తను బ్రతకడమే మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని కూడా క్రమమైన రీతిలో బ్రతకడానికి సిద్ధపరిచినటువంటి గొప్ప ఆత్మీయ యోధుడిగా మన యొక్క యోసేపు గారు కనిపిస్తూ ఉన్నారు. వాక్యానుసారంగా బ్రతికినటువంటి వాడిగా. ఈ రోజున క్రైస్తవం అంటే కేవలము వేషధారణో, పాటలో, లేదంటే వాక్యము చదవడమో, లేదంటే వాక్యం చెప్పడమో కాదు. కానీ క్రైస్తవం అంటే వాటితో పాటుగా మనము క్రీస్తులాగా మారి మన జీవితమే యేసు క్రీస్తును చూపించేదిగా స్థిరపరచబడ్డాం. అంటే మన ప్రతి క్రియ క్రీస్తులా ఉండడం. అలాగే బతకడానికి దేవుడు కృప దయచేయును గాక. ఆమేన్.